గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. సందర్శనం వితనుతే పితృదేవనృణాం మాసాబ్దవాసరదళైరథవోర్ధ్వగం యత్ సవ్యం క్వచిదుపైత్యపసవ్యమేకం జ్యోతిః పరం దిశతు వత్స్వమితాం శ్రియం నః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనము ద్వాదశ భావ విచారణ గురించి మనం తెలుసుకుంటున్నాం. జాతకం అంటే ఏమిటి అనేది మనము పార్ట్ 1లో చూసాము. సో జ్యోతిష్ శాస్త్రంలో జాతకంలో ఏమేమి ఉంటాయి అనేది చాలా బ్రీఫ్గా చూసాం. అంటే ఇప్పుడు ఏదైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందో ఈ 12 భావాలని జస్ట్ నేను చదివాను, కొంచెం లైట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఒక్కొక్క భావం గురించి మనము డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ప్రథమ భావము, దీన్ని లగ్నము అంటారు. ప్రథమ భావాన్ని లగ్నము అంటారు. ఈ లగ్నం అంటే ఏమిటి అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. కొంచెం ఇది జ్యోతిష్ శాస్త్రంలో చిన్న లాజిక్ ఉంటుంది. ఇది మనం కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. సో సామాన్య జనాలకు కూడా అర్థమయ్యేటట్టుగా లగ్నం అంటే ఏమిటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మనము లగ్నం అంటే ఏంది అనేది ఎట్లా తెలుసుకుందామని చూద్దాం. ఇప్పుడు మనకి ఏదైతే కుండలి కనిపిస్తుందో, ఇప్పుడు ఇది మనకి కుండలి, ఇది మనకి నార్త్ ఇండియన్ కుండలి అంటారు. వాస్తవంగా కుండలి అనే ప్రక్రియ ఇట్లాగే ఉండాలి. జ్యోతిష్ శాస్త్రంలో ఏదైతే కనుక మనకి సౌత్ ఇండియన్ కుండలి అని చెప్పి ఏదైతే ఇట్లా గళ్ళు వేస్తారో ఇది అంత కరెక్ట్ కాదు. దీనివల్ల మనకి పెద్దగా తెలిసేటి ఏమి ఉండవు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనము. సో ఇది కుండలి. దీనిలో లగ్నం ఎలా తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం దీన్ని ఏం చేయాలంటే దీన్ని కొంచెం ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఎట్నుంచి అయినా ఒకటే అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఇది కుండలిలో ప్రథమ భావం అంటే ఇది ఈస్ట్ అని ఇది అనుకుందాం. అంటే మన భూమిది కనుక చూస్తే ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఇప్పుడు ఇది లగ్నం అని అంటారు. ఫస్ట్ మన జాతకంలో ఏం చూడాలి అంటే సూర్యుడు ఎక్కడున్నాడు అని చూడాలి. సూర్యోదయ సమయానికి సూర్యుడు ఇక్కడే ఉంటాడు. రవి, జ్యోతిష్ శాస్త్రంలో రవి ఎక్కడుంటాడో ఏ ఏ ఏ రాశిలో అయితే ఉంటాడో అదే రాశి మనకి సూర్యోదయ సమయానికి ఈస్ట్లో ఉదయిస్తుంది. సో ఇది ఈచ్ లగ్నము దాదాపుగా 2 గంటల సమయం ఉంటుంది. 2 గంటల సమయము ఒక లగ్నానికి ఉంటుంది. ఇప్పుడు సూర్యోదయం అప్పుడు సూర్యుడు ఇక్కడ ఏ రాశి ఉంటే ఆ రాశిలో, అంటే ఇప్పుడు మనం ఇది ఎప్పుడో ఎట్లా తెలుసుకోవాలంటే ఏప్రిల్ 14 నుండి మే 14 వరకు సూర్యుడు మేషరాశిలో ఉంటాడు. సూర్యుడు మేషంలో ఉంటాడు. దీన్ని ఏరియస్ అంటారు. సో సూర్యుడు మేషరాశిలో ఉంటాడు. అంటే నేను ఎవరైనా ఒక పిల్లవాడి ఎప్పుడు పుట్టాడు అని అంటే ఏప్రిల్ 22వ తారీఖు, ఏప్రిల్ 22 రోజు ఈ పిల్లవాడు ఉదయం 6 గంటలకు పుట్టాడు అంటే ఆటోమేటిక్గా నేను లగ్నము అది మేష లగ్నం అని నేను ఈజీగా చెప్పవచ్చు. ఎందుకోసమంటే ఆ రోజు సూర్యుడు మేషరాశిలోనే ఉన్నాడు. ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు సూర్యుడు మేషరాశిలోనే ఉంటాడు. కాబట్టి ఆల్మోస్ట్ మార్నింగ్ 6 AM టు 8 AM వరకు, అంటే ఇది కొంచెం అప్పుడప్పుడు తేడా అవుతుంది, డీటెయిల్గా చూడాలి. బట్ నేను ఒక మామూలుగా చెప్తున్నాను. సో సూర్యుడు మేషరాశిలోనే ఉంటాడు. ఎప్పుడు ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీని లోపల ఇక్కడ నుంచి మనము క్యాలిక్యులేషన్ ఈజీగా తెలుసుకోవచ్చు మనం లగ్నం అంటే ఏంటనేది. ఇప్పుడు ఏప్రిల్లో మధ్యాహ్నము 12:30కి పిల్లాడు పుట్టాడు అని చెప్దాం. 12 PM పిల్లాడు పుట్టాడు. ఏప్రిల్లో 25వ తారీఖు అనుకుందాం, 25th ఏప్రిల్. అది ఏ ఇయర్ అయినా కానీ ఏప్రిల్ 25th 12:30 PM ఒక పిల్లాడు పుట్టాడు అని అంటే మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. అంటే అందాజ 6 to 8 మేషలగ్నం ఉంటుంది, 8 to 10 వృషభ లగ్నం ఉంటుంది, 10 to 12 మిథున లగ్నం ఉంటుంది. మేషం, వృషభం, మిథునం. 12 to 2 వరకు కర్క లగ్నం ఉంటుంది.
సో, మోస్ట్‌లీ కర్కాటక లగ్నంలో పుట్టినవాడే అయ్యుంటాడు. అప్పుడు ఈస్ట్ వైపు ఏముంటుంది అంటే కర్కాటక లగ్నం ఉంటుంది. ఇక్కడ కర్క లగ్నం గనుకొస్తే ఇటువైపు ఏం రావాలి అనంటే కర్కము తర్వాత సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. అంటే ఇవి అయిపోయినవి. అయిపోయినయంతా కూడా ఇటువైపు ఉంటాయి. రాబోయేటివన్నీ కూడా ఇటువైపు ఉంటాయి. సో, ఈ సర్కిల్ ఇలా తిరుగుతూ ఉంటుంది. భూమి రొటేషన్ అవుతూ ఉంటుంది ఇలా. ఇలా భూమి ముందుకు వెళుతున్న కొద్దికి మనకి గ్రహాలన్నీ కూడా ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. గ్రహాః ప్రాగ్గతయః ముందుకు వెళుతూ ఉంటాయని అర్థం. సో, అదే 12:30 అయిపోయింది. 12-2 అయిపోయింది. 2-4కి పుట్టాడు అనేటప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్‌గా సింహలగ్నం వచ్చేస్తుంది. సింహలగ్నం వచ్చింది అనంటే మేషం ఈడికి వచ్చేస్తుంది. సాయంత్రం ఇప్పుడు మళ్ళీ 4-5 ఏద్దాం. 4-5 ఏస్తే ఆటోమేటిక్‌గా కన్యా లగ్నం వస్తది. కన్య ఇక్కడికి వచ్చేస్తది. అప్పుడు మేషం ఇక్కడికి వస్తది. 4-6 కరెక్ట్‌గా 6-8 గనక తీసుకుంటే కరెక్ట్‌గా 6-8 ఏమొస్తుందనంటే అప్పుడు తులా లగ్నం అవుతుంది. అపోజిట్ మేష లగ్నం అవుతుంది. సో, సూర్యుడు ఇక్కడ ఉంటాడు వెస్ట్‌లో, ఈస్ట్‌లో లగ్నం తులా లగ్నం ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో, ఇప్పుడు లగ్నం అంటే అర్థమైంది కదా! ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఏప్రిల్ 14కి మేషంలో ఎంటర్ అవుతారు. వృషభం 14కి వృషభంలో ఎంటర్ అయ్యే టైం చూసుకుందాం. ఏప్రిల్ 14కి మేషంలో ఎంటర్ అవుతారు. మే 14కి వృషభం ఎంట్రన్స్, జూన్ 14కి మిథునం ఎంట్రన్స్, జూలై 14కి కర్కాటకంలో ఎంటర్ అవుతారు. ఆగస్టు 14కి సింహంలో ఎంటర్ అవుతారు. సెప్టెంబర్ 14కి సింహం, కన్య లోపలికి ఎంటర్ అవుతారు. అక్టోబర్ 14కి తులాలో ఎంటర్ అవుతారు. నవంబర్ 14కి తుల వృశ్చికంలో ఎంటర్ అవుతారు. డిసెంబర్ లోపల ధనుసు రాశి లోపలికి ఎంటర్ అవుతారు. జనవరి 14కి మకరంలో ఎంటర్ అవుతారు. సో, ఫిబ్రవరి 14కి మకరం అయిపోయిన తర్వాత మకరం కుంభంలోకి ఎంటర్ అవుతారు. సో, మార్చ్ 14కి మీనంలో ఎంటర్ అవుతారు. సో, ఇది ఎంట్రీ టైం అనుకుందాం. సో, ఎంట్రీ అంటే సేమ్ ఇప్పటిదాకా చెప్పిందే, కాకపోతే ఇది కొంచెం క్లారిటీగా నాకు కూడా అర్థమవుతుంది. మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజన్ ఎందుకోసం అంటే మనకి ఎప్పుడైనా జనవరి 14th అనేది మకర సంక్రమణం ఉంటుంది. ఎప్పుడు జూలై 14 తర్వాత కర్క సంక్రమణం ఉంటుంది. ఈ మకర కర్క సంక్రమణాలు ఎప్పుడు చూసుకోవాలి. ఇది ఉత్తరాయణము, ఇది దక్షిణాయనము. ఇక్కడ దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ సూర్యుడి మూమెంట్ని బట్టి మనకి లగ్నం అనేది ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఫిబ్రవరిలో మార్నింగ్ 6 AM ఒక పిల్లాడు పుట్టాడు అని అంటే ఆటోమేటిక్గా ఫిబ్రవరి 5వ తారీఖు అనుకుందాం. అంటే ఇది బ్యాక్ సైడ్. సో, మార్నింగ్ 6 o'clock పుడితే ఆటోమేటిక్గా మకర లగ్నమే వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద మకర లగ్నమే వస్తుంది. మార్నింగ్ 6 o'clock పుడితే కనుక మకర లగ్నం ఉంటుంది. ఇట్లా మనం అర్థం చేసుకోవాలి లగ్న కుండలి గురించి. ఇప్పుడు మనం లగ్నం దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఇది లగ్నం. ఇది బాగా గుర్తుపెట్టుకుందాం. ఇది లగ్నం. లగ్నం అంటేనే మనకి ఇప్పటిదాకా ఏంది చెప్పాను కదా! లగ్నం అంటే ఏంది అనేది మనకి తూర్పులో మనం పుట్టే సమయానికి తూర్పులో ఏ రాశి ఉంటే అదే లగ్నం అని అంటారు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. సో, ఇది లగ్న భావము. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులోపల ఏ గ్రహం అయితే గనక ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏమున్నాయి అనేది చాలా క్లియర్‌గా చూసుకోవాలి. దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏందంటే, ఈ పుట్టినటువంటి పిల్లవాడు, ఈ వ్యక్తి జాతకంలో ఇతని శరీరం ఎలా ఉంటుంది, ఇతని వాత, పిత్త, కఫాలు ఇవి 3 కూడా మనకి దీని నుంచే తెలుస్తాయి. వాతమా, పిత్తమా, కఫమా ఎలాంటి శరీరం అనేది తెలుస్తుంది. అంటే వీళ్ళు చాలా లావుగా ఉంటారా, లేదంటే బొద్దుగా ఉంటారా, బక్కగా ఉంటారా, ఎట్లుంటారు, పల్చగా ఉంటారా అనేది వీళ్ళ డైజెస్టివ్ ట్రాక్ కూడా మనం ఆల్మోస్ట్ దీంతోటి చెప్పొచ్చు అనమాట. వీళ్ళ డైజెషన్ ఎలా ఉంటుంది, వీళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది, చంచల స్వభావుల ఎలా ఉంటుంది అనేది అన్నీ కూడా ఇది చెప్పొచ్చు. శరీరము, రంగు, ఆకృతి, రూపం, జ్ఞానం, తలభాగం, వివేకం. వివేకం అనేది ఏంటంటే వీళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా కొంచెం మనం పసిగొట్టొచ్చు. తర్వాత వీళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వీళ్ళు షార్ట్ టర్మ్ మెమొరీ ఉన్నటువంటి వాళ్ళ, షార్ట్ టెంపర్ ఉన్నటువంటి వాళ్ళ,
దయాగుణం ఉన్నటువంటి వాళ్ళ, జాలి స్వభావం ఉంటుందా, లేదంటే చంచలంగా ఉంటారా, ఒక నిర్ణయం మీద నిలబడరు, ఇంకో త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు. ఇలా చాలా విషయాలు కూడా మనకి లగ్నం నుంచే తెలుస్తాయి. దేహ ప్రకృతి అంటే ఇందాక చెప్పాను కదా! వాత, పిత్త, కఫాలు అనేటివి శరీరంలో చాలా కీలకం. అంటే ప్రతి మనిషి ఆరోగ్యము వాళ్ళ గట్ హెల్త్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటది. సో, వీళ్ళ గట్ హెల్త్ ఎలా ఉంటుంది? వీళ్ళు ఆహ్, సరిగ్గా తింటారా? తినరా? వీళ్ళ శరీర లక్షణం ఎలా ఉంటుంది? అనేది పూర్తిగా మనకి లగ్న స్వభావం ద్వారా తెలుస్తుంది. దీంట్లో మోస్ట్‌లీ ఒబేసిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒబేసిటీ గురించి గానీ, వీళ్ళ ఆల్మోస్ట్ కొన్ని విషయాలైతే దీని ద్వారా మనకి లగ్నం ద్వారా అయితే తెలుస్తాయి. తర్వాతొచ్చేసి ద్వితీయ స్వభావం. ఈ ద్వితీయ భావం కూడా చాలా కీలకమైనది. ఈ ద్వితీయ భావం ఏందంటే దీన్ని ధనభావము అంటారు. ఈ ధనభావం ఏంది అంటే గనక మనిషి పుట్టగానే 1-12 లేదా 14 ఏళ్ళు అనుకుందాం. ఆల్మోస్ట్ 14 ఏళ్ల వరకు పుట్టినప్పటి నుంచి 14 ఏళ్ల వరకు వీళ్ళ జీవితములో ఎలాంటి మార్పులొస్తాయి, వీళ్ళకి ధనయోగం ఉందా లేదా అనేది మాత్రం మనకి ఇక్కడి నుంచే తెలుస్తుంది. అంటే కొంతమంది పిల్లలు పుట్టగానే తండ్రికి మంచి సంపదొస్తుంది. వాళ్ళకి మంచి డబ్బులొస్తాయి. అంతా బావుంటుంది. సో, ఇవన్నీ ఎలా తెలుస్తాయి అనంటే వాళ్ళ జాతకంలో ద్వితీయ భావం ద్వారా మాత్రమే తెలుస్తుంది.